పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో మనం అనేకమైన ఉద్దేశించుకుంటాం, కానీ మన ఊహకి అందని గొప్ప కార్యాలు మన దేవుడు జీవం గల యేసు ప్రభువారు అనే ఆత్మీయ సత్యంలో మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు సిస్టర్ సిహెచ్ విమల గారు, వారు బాలాజీ నగర్ సికింద్రాబాద్ వాస్తవ్యులు. సిస్టర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభా విమల గారిని తీసుకొని వస్తున్నాం. బిడ్డను మీరు ప్రేరేపించారు, ప్రోత్సహించారు, మీరు బలపరిచారు ప్రభా. తన గ్రాండ్ మదర్ ప్రభా నరసమ్మ గారిని, అదేవిధంగా విమల గారి తల్లిదండ్రులు సిహెచ్ పీటర్ గారు, సువార్తమ్మ గారి జ్ఞాపకార్థంగా చేసిన ఈ సహాయాన్ని పట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మనుషులు బ్రతుకుండగానే మర్చిపోయే రోజుల్లో మేము ఉంటున్నాం ప్రభా, కానీ విమల గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రభా ప్రభునందు నిద్రించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని కలిగించిన ఒక గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. విమల గారిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. విమల గారిని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, జనులను అతని దేశంను నీకు అప్పగించి ఉన్నాను. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆజ్ఞ, భయపడకము, జడియకము. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. సూక్తి, దేవుడు మీకోసం ఉద్దేశించినది మీరు ఊహించగల దానికి మించి ఉంటుంది. తండ్రి, అవును ప్రభువా, మీరు మా జీవితాల్లో మేము ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే, ఉద్దేశించిన దానికంటే ఊహకి అందని కార్యాలు చేసే గొప్ప దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని ప్రతి బిడ్డ గ్రహించి ఈ ఆత్మీయ మేల్కొలుపులో ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేరులాగా మీరు సహాయపడమని ప్రభువా విమల గారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? బిడ్డలు ఉజ్వల భవిష్యత్తు కొరకై సిద్ధపడుతూ ఉండాలి. దేవుని కొరకు, తల్లిదండ్రుల కొరకు, సమాజం కొరకు మీరు దీవెనకరంగా ఉండాలి అనేది మా హృదయ కోరిక. దేవుడు ఆ రీతిగా బిడ్డలను దీవించునుగాక. ప్రియా తల్లిదండ్రులారా, మీలో కొంతమంది మీ బిడ్డలను పై చదువులకు పంపించలేరు. నా యొక్క మనవి ఏమిటి అనగా, మీరు కష్టపడైనా మీ బిడ్డలను చదివించండి. మీ బిడ్డలు పైకొస్తే వార్ధక్యంలో అయినా మీరు సుఖపడటానికి అవకాశం ఉంది. మీ బిడ్డలే మీకు పేరు తీసుకుని వస్తారు. కాబట్టి కష్టపడి బిడ్డలను చదివించమని మనవి చేస్తున్నాను. ప్రియ బిడ్డలారా, డాడీ, మమ్మీ ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు.
వారి పేరు నిలువబెట్టాలి. అంతకంటే ఎక్కువైన రీతిగా ఇంతవరకు మిమ్మల్ని కాపాడిన ఆ ప్రభు యొక్క పేరు నిలబెట్టాలి. మంచిది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఉన్నారు కదూ? ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారా? మనసు నెమ్మది లేకున్నారా? భార్య భర్తలుగా ఉన్న నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, మీ కుటుంబ జీవితం ఏ రీతిగా ఉంది? శాంతి సమాధానంతో సాగుతుందా? లేక ఎప్పుడు చూచినా బిడ్డలు నిస్పృహ చెందే రీతిగా మీరు జీవితాన్ని సాగిస్తున్నారా? ఆలోచించాలి. తల్లిదండ్రులారా, బిడ్డలకు మాదిరికరంగా జీవించమని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యవ్వన ప్రాయంలో వారు తమ సొంత రక్షకునిగా మిమ్మల్ని ఎరిగే కృప దయచేయండి. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో శాంతి సమాధానం, సంతోషము, సంతృప్తి, మీ కృప ఆరోగ్యం దయచేయండి నాయనా. సహాయం చేయండి. విపరీతములైన కూటాలు, మీటింగ్స్ జరుగుతున్నాయి నాయనా. ఈ మీటింగ్స్ ఏదో వేడుక కొరకు కాకుండా, పేరు ప్రఖ్యాతుల కొరకు కాకుండా, నశించు ఆత్మలు రక్షింపబడినట్లుగా ఈ కూడికలను దీవించుమని అడుగుతున్నాం ప్రభు. చేరిన ప్రియబిడ్డలందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ నిండారుగా దీవించుమని యేసయ్య నామమున స్తుతించి గణపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. బైబిల్ తెచ్చారు కదూ? బైబిల్ తెచ్చిన వారు దయచేసి తెరవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మేము ముందుంచుకోవాలి. 6వ దూత తన పాత్రను కుమ్మరించటం గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 6వ పాత్ర కుమ్మరించిన విధానం ఈ యొక్క పటంలో మనం చూస్తాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరించగా ఈ యొక్క నది ఎండిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదివాం. ఎందుచేతనగా తూర్పు దేశపు రాజులు ఇశ్రాయేలు దేశంలోనికి రావాలి అనగా యూఫ్రటీస్ నది అడ్డుగా ఉంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క నది ఎండిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. తదుపరి ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు కనబడుతున్నాయి కదా. 3 కప్పలు, 3 కప్పల వంటి అపవిత్రాత్మలు. ఇవి కప్పలు కాదు, కప్పల వంటి అపవిత్రాత్మలు. కప్ప చాలా అందంగా ఉంది అని ఎవరో అనరు. కప్పలు బెకబెకలాడుతుంటేనే అవి చాలా కర్ణ కఠోరంగా ఉంటాయి. కాబట్టి అటువంటి అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా నేను చూచి తిని అన్నాడు యోహాను గారు. దాని గురించి మనం సవిస్తరంగా చెప్పుకున్నాం. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి ఎదగు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెదోన్ అని చోటుకు వారిని పోగు చేసెను. ఈ యొక్క హర్మగెదోన్, మెగద్దో అని అంటాం. యెరూషలేమునకు దరిదాపు ఉత్తర భాగంలో 60 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ ప్రాంతాన్ని యెహోషాపాతు లోయ అని అంటారు. ఈ ప్రాంతంలో చాలా యుద్ధాలు జరిగినాయి. ఇక చివరి యుద్ధం, ప్రపంచ యుద్ధం ఈ హర్మగదోన్ అనే స్థలంలో జరగబోతుంది. హర్మగదోన్ అనగా ద మౌంటైన్ ఆఫ్ మెగద్దో, మెగద్దో పర్వతము ప్రియులారా, లేక మెగద్దో కొండ. ఇక్కడ యుద్ధం జరగబోతుంది. తూర్పు దేశపు రాజులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తారు. ఇది చివరి మహాసంగ్రామం, మహాయుద్ధం. ఆ యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇది 7 ఏళ్ల మహాశ్రమల అంతంలో జరగబోతుంది. ఇది మనకు కాదు. దయచేసి ఒక సత్యాన్ని మీరు పదే పదే నేర్చుకుంటూ ఉండాలి. నేను 7 ఏళ్ల మహాశ్రమల కాలాన్ని ధ్యానం చేస్తున్నాను. ఈ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఎవరు ఉంటారు అనగా, ఇప్పుడు అనగా ఈ కృపాకాలంలో ఉన్న మనము రక్షింపబడాలి. రక్షింపబడని వారు ఉండడానికి అవకాశం ఉంది.
రక్షింపబడిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శ్రమల కాలంలో ఉండరు అనే సత్యాన్ని గమనించాలి. ఈ శ్రమల కాలంలో రక్షింపబడిన దేవుని సంఘం ప్రభు వారితో ఉండబోతుంది. వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్! ఎంత గొప్ప ఆధిక్యత భూలోకంలో రక్షింపబడిన విశ్వాసులకు ఉన్నది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, దేవుని వాక్యంలోనికి ముందుకు వెళ్ళడానికి ముందుగా నేను అడుగుతున్నాను, నువ్వు రక్షింపబడ్డావా? దేవుని వాక్యాన్ని ఎన్ని సంవత్సరాలుగా వింటున్నావు? ఎంతమంది దైవజనుల యొక్క బోధలు వింటున్నావు? బోధలు మెచ్చుకుంటున్నావు, బోధకులను మెచ్చుకుంటున్నావు, కానీ నీ జీవితంలో మార్పు లేకుండా జీవిస్తూ ఉన్నావు. ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా, అలవాటు ఆచారయుక్తమైన క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను, లేక మనుష్యుణ్ణి అని నువ్వు గ్రహించి ప్రభువును క్షమాపణ వేయడమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 16వ వచనం, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. పిల్లరా, అంతకుముందు అనగా 15వ వచనం వరకు దృశ్యం చాలా బీభత్సంగా ఉంది. యూఫ్రటిస్ నది ఎండిపోవడం, తూర్పు దేశపు రాజులు హర్మగదోనుకు రావడం, అక్కడ యుద్ధం జరగడం. కాబట్టి అటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి కదూ. అటువంటి పరిస్థితుల్లో నిరీక్షణాస్పదమైన వచనం రాయబడింది అండి. మీరు గమనించారా? ఆ ప్రియ ప్రభు కోపగించుచునే వాత్సల్యాన్ని చూపించేవాడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రస్తుత దినాల్లో నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, దేవుడు నా మీద కోపపడుతున్నాడు, అందుచేతనే ఈ రోగం, ఈ ఆసుపత్రుల్లో ఉండడం, ఈ కష్టం నష్టం అని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. దయచేసి దేవుడు కోపపడుతున్నాడు అని అనుకోవడం ఒక రకంగా మంచిదేమో. ఎందుచేతనగా దేవునికి ఏ రీతిగా నువ్వు కోపము రేపించావో నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించడానికి అవకాశం ఉండే రీతిగా జీవించడానికి అవకాశం ఉంది. నా మాట మీకు అర్థమైంది కదూ. దేవుని కోపమును రేపవద్దు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ మనం చూసినట్లయితే పై వచనాలు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చాలా భయంకరమైన పరిస్థితి రాయబడింది. 16వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను వస్తున్నాను, ఎవరైతే నా రాకడ వరకు మెలకువగా ఉండి తమ వస్త్రాన్ని కాపాడుకుంటారో వారు ధన్యులు అని ప్రభు వారు చెప్తున్నారు. మీరు విన్నారు కదూ ప్రియులరా. ఆయన దొంగవలే వచ్చుచున్నాను అని రాశారు. ఆయన దొంగ కాదు సుమా, ఆయన దొంగవలే వస్తున్నారు. దయచేసి గమనించాలి. దొంగ చెప్పిరాడు, మా వీధిలో దొంగలు పడుతున్నారు అని తెలిసిన వెంటనే జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంది. ఆయన దొంగవలే తెలియకుండా వస్తున్నాడు అనే మాట మనం ఎప్పుడైతే వింటామో ఆయన రాకడ కొరకు ప్రతి క్షణము అనుక్షణము మనం సిద్ధపడుతూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన వస్తున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. ఆయన ఇంతవరకు ఎందుకు రాలేదు అని నువ్వు అడగవద్దు. అనేక పర్యాయాలు దీనికి నేను సమాధానం చెప్పాను. ఆయన ఎందుకు రావడం లేదు అనగా, వాక్యం వింటున్న తమ్ముడు, నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు ఇంకా రక్షింపబడలేదు కాబట్టి నీ కొరకు నువ్వు రక్షింపబడాలని ఆయన తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు రక్షింపబడ్డావు, నీ భార్య రక్షింపబడిందా? నువ్వు రక్షింపబడ్డావు, నీ బిడ్డలు రక్షింపబడ్డారా? నీవు రక్షింపబడ్డావు, నీ బంధువులు రక్షింపబడ్డారా? ఆ ప్రియ ప్రభు తన ప్రేమ చేత తన రాకడను ఆలస్యం చేస్తున్నాను గ్రహించి 2 చేతులు జోడించి, ప్రభువా మీకు స్తోత్రాలు నైనా, నా కుటుంబంలో ఎవరూ కూడా నరకానికి పోకుండా ఉండునట్లుగా మీ రాకడ ఆలస్యం చేస్తున్నారు ప్రభు అని చెప్పి ఆ ప్రభు వారిని స్తుతిస్తూ రక్షింపబడని వారిని రక్షింపబడేటట్లుగా మేల్కొలపాలి అని మనవి చేస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని. ఇది మనం చూసినట్లయితే
సోల్జర్, సైనికుని యొక్క భద్రత జ్ఞాపకం చేస్తుంది. సైనికుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. శత్రువు ఏ క్షణంలో వస్తాడు, ఏ సమయంలో వస్తాడు అని చెప్పి ఆ సైనికుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదూ. అవును, మెళకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన యొక్క జీవితాల్లో ఆయన రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఎందుకు చేతననగా ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఎవరెవరో ఏమేమో చెబుతున్నారు, కానీ ఎప్పుడైనా రావచ్చు, ఈ క్షణంలో అయినా రావచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి అని మనవి చేస్తున్నాను. తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమా వస్త్రం. ఆ వస్త్రము నీ దిగంబరత్వం కనబడకుండా కాపాడే ఆ వస్త్రాన్ని కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకుని వాడు ధన్యుడు. జాగ్రత్తగా వినాలి. ధన్యుడు, బ్లెస్సెడ్ ఆర్ దోస్. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా ధన్యతలు చెప్పారు కదా. ఈ ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు వ్రాయబడ్డాయి. ఈ 7 ధన్యతలు చదవడము, ధ్యానించడం, ఆలోచించడం మన యొక్క జీవితాల్లో ధన్యకరమైన విషయం. మనం కూడా ధన్యుల జాబితాలో ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందించే వారి జాబితాలో ఉండాలి అని అంటే ఈ ప్రకటన గ్రంథంలో 7 సార్లు వ్రాయబడింది. ఆ 7 సార్లు మీరు ఎప్పుడైనా చూచారా? ఆ 7 సార్లు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకును వారు ధన్యులు. దానికి స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలి. చాలామంది ప్రకటన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రకటన గ్రంథం చదివితే ఇందులో ఉన్న తెగుళ్ళు మనకెక్కడ వస్తాయి, ఎందుకులే అబ్బా ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు అని ప్రక్కకు పెట్టేసేవారు చాలామంది ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని చదవడానికి చాలామంది భయపడతారు. ఇది చదివేవాడును, చదవడం మాత్రమే కాక చదువు రానివారుంటే వినేవారును, వినడం మాత్రమే కాక ఈ సంగతులను జీవితంలో పాటించేవారును. పిల్లరా, చాలామంది చదువుతారు, పాటించరు. చాలామంది వింటారు, పాటించరు. చదవడం ఒక రకంగా మంచిది, వినడం ఇంకొక రకంగా మంచిది. ఏదైతే చదివావో, ఏదైతే విన్నావో దాని జీవితంలో ఆచరణలో పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టివారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో ధన్యులు అని రాయబడిన చోటలో ప్రథమమైనది ఇది, మొట్టమొదటిది. రెండవది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. యేసు ప్రభు వారిలో చనిపోయేవారు వారు ధన్యులు. యేసు ప్రభు వారు లేకుండా చనిపోవడం అది శాపగ్రస్తమైన జీవితం. ధనవంతుడికి భూలోకంలో అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య లేడు. లాజరుకు తినడానికి తిండి లేదు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద పడే ఆ రొట్టు ముక్కలు తినేవాడు. అంతటి పేదవాడు, కురుపులు. చాలా విచారకరమైన పరిస్థితి. ప్రియులరా, ప్రభువునందు మృతులు ధన్యులు. ధనవంతుడు ప్రభువు లేకుండా చచ్చిపోయాడు. ఆడికి ఎంత ధనం ఉంటే ప్రయోజనం ఏముంది? నరకానికి వెళ్ళాడు. ఈ లాజరు ఏమీ లేదు, ప్రభువులో చనిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. రెండవ ధన్యత. మూడవ ధన్యత ఏమిటనగా ఇప్పుడు మనం చదివింది. ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకు మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. మూడవది. నాలుగవది చూసినట్లయితే అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము అండర్లైన్ చేసుకోండి. నాలుగవది ఏమిటి అనగా చూడండి, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయబడినది. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభువారు వరుడుగా, సంఘము పెండ్లి కుమార్తెగా
భూలోకంలో సిద్ధపడుతుంది సంఘం. యేసయ్య రాబోతున్నాడు. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. 5వది 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. ప్రియులరా, ఈ మొదటి పునరుద్ధానము, కడపటి పునరుద్ధానము ఏమిటో నేను 20వ అధ్యాయానికి నేను వచ్చినప్పుడు చెప్తాను. ఏమి కంగారు పడకండి. మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. 5వది. 6వది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొను వాడు ధన్యుడు. దేవుని నామానికి స్తోత్రం. 6వది. 7వది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుగుకొని వారు ధన్యులు. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి ధన్యకరమైన జీవితం నీవు నేను ఈ భూలోకంలో జీవించాలి. కాబట్టి ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మన వస్త్రాలను కాపాడుకుంటూ ధన్యకరమైన జీవితాన్ని జీవించినట్లుగా ఆ ప్రభు సహాయాన్ని కోరుకున్న వల్లని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. 7వ దూత, మీరు గమనించండి, మొదటి 6 దూతలు ఆయా రీతిలుగా సముద్రాల మీద, జలముల మీద, సూర్యుని మీద కుమ్మరిస్తూ వచ్చారు. 7వ దూతను చూసినట్లయితే 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించినట్లుగా చూస్తాం. సముద్రం మీద కుమ్మరించినప్పుడు సముద్రంలో ఉన్న జీవులన్నీ చచ్చిపోయినాయి. నదుల మీద కుమ్మరించినప్పుడు నదుల్లో ఉన్న జీవరాశులు చచ్చిపోయినాయి. ఎక్కడ చూసినా రక్తంగా ఉంటూ వచ్చింది. సూర్యుని మీద కుమ్మరించినప్పుడు సూర్యుని యొక్క తీవ్ర వేడిమి ప్రపంచం అంతా అలుముకుంటూ వచ్చింది. ఈ రీతిగా 7వ దూత వచ్చేటప్పటికి వాయుమండలం మీద పాత్రను కుమ్మరించినట్లుగా చూస్తాం. అనగా వాయుమండలం మీద అనగానే గాలి, అంటే సముద్రం మీద కుమ్మరించినప్పుడు సముద్రంలో ఉన్న ఆ జీవులు, జలజీవులు చచ్చిపోయినాయి. నదుల మీద కుమ్మరించినప్పుడు నదుల్లో ఉన్న జీవరాశులు చచ్చిపోయినాయి. మీరు వినాలి, ఇప్పుడు వాయుమండలం మీద కుమ్మరించబడింది అని అనగానే మనం ఆలోచించవలసింది ఏమిటనగా గాలి పీల్చుకునే ప్రతి వానికి నష్టమే కలుగుతుంది అనే విషయాన్ని మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను అని మనం చూస్తాం. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. టెటెలెస్టాయ్ గ్రీకు భాషలో. ఈ మాట చెప్తున్నప్పుడు మీ మైండ్స్ అప్పుడే వెళ్ళిపోతూ ఉంటాయి. బహుశా గుడ్ ఫ్రైడే దినాల్లో ఈ 6వ మాట చెబుతున్నప్పుడు చాలామంది ప్రసంగికులు చెప్పుంటారు, ఇదిగో సమాప్తమైనది అనే మాట గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అని అంటారు అనేది. దాని యొక్క అర్థం కూడా చాలామంది చెప్పుంటారు. టెటెలెస్టాయ్ ఏది సమాప్తమైనది? సిలువలో యేసు ప్రభువు వారు తన రక్షణ కార్యాన్ని సమాప్తం చేశారు. మానవుల యొక్క పాపం యొక్క ఫలితంగా ఏ పాపము లేని పాపరహితుడైన నిర్దోషి అయిన యేసు ప్రభువారు పాపుల పక్షంగా సిలువలో మరణించారు. ఆయన మరణించడం ద్వారా మానవునికి జీవం కలిగింది. ఆయన మరణంలో నరకము తప్పించబడి పరలోకానికి మానవుడు వారసుడైనాడు. ఆ కార్యము సిలువలో సమాప్తమైనది అని గొప్ప శబ్దంతో ఆయన కేకవేసినట్లుగా చూస్తాం. ఇక్కడ 7వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు సమాప్తమైనది. ఇక్కడ ఏమి సమాప్తమైనది అనగా ఆయన శిక్ష సమాప్తమైనట్లుగా గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన శిక్షలు సమాప్తమైనవి. సంఘము రాబోతుంది. గొప్ప ఉన్నతమైన అనుభవంలోనికి రాబోతున్నాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీ యొక్క జీవితంలో ఈ శిక్ష
నువ్వు తప్పించుకోవాలి అనగా ఆ రక్షకుడైన యేసు ప్రభువాన్ని అంగీకరించి ఈ శిక్ష నుంచి తప్పించబడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది పిల్లరా. అటువంటి మహాభూకంపం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా ఆ ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగాలైనట్లుగా చూస్తాం. ఈ మహాపట్టణాన్ని యెరూషలేము అని చాలామంది పండితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. 16వ అధ్యాయం ఇంకా ముగించబోతుంది. మిగిలిన వచనాలు చదువుకొని టీవీ దగ్గరికి రమ్మని మనవి చేస్తున్నాను. వాక్య ముగింపులో నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇంతగా దేవుని వాక్యాన్ని వింటున్నావు. వాక్యాన్ని నీ హృదయంలో అంగీకరించి యేసు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఇటువంటి శ్రమలు జరుగుతున్నప్పుడు కూడా వ్రాయబడిన మాట ఏమిటనగా, మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. వారు దేవుని దూషించరు కానీ వారు మారు మనసు పొందిన వారు కారు. ఎంత విచారకరమైన సంగతి. ఆ ప్రియ ప్రభు నిన్ను ప్రేమించి పదే పదే దేవుని సేవకుల ద్వారా నిన్ను ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాచుతూ ఉన్నాడు. ఆ ప్రియ ప్రభు యొక్క బాహుల్లోనికి వచ్చి తద్వారా ఆ మహాశ్రమల అనుభవాన్ని తప్పించుకోవాలని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.